హాయ్ అండి, రాజేశ్వరి కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను దోస పిండితోటి గుంత పొంగనాలు చేస్తున్నానండి. మనం దోస పిండి రోజు దోశలు తినలేం కదా, వెరైటీగా కూడా ఉంటుంది. ఒకరోజు దోశలు తిని తర్వాత మనం ఇట్లా గుంత పొంగనాలు కూడా చేసుకుంటే బాగుంటాయి. అందులోకి ఆ పిండిలోకి ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నానండి. ఒక 2 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి కానీ ఉల్లిపాయలు కానీ సన్నగా కట్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కట్ చేస్తున్నానండి. కట్ చేసుకున్నాక పిండిలోకి ఇవన్నీ వేసుకోవాలండి. ఆ పిండికి సరిపడా అంత సాల్ట్ వేస్తున్నాను. 1 స్పూను జీలకర్ర కూడా వేస్తున్నాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. పిండి అంతా సాల్ట్ జీలకర్ర అంతా కలిసేటట్టు బాగా కలుపుకున్నాక స్టవ్ వెలిగించి గుంత పొంగనాలది ఇది పెట్టాలండి. ప్యాన్ పెట్టాను. ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం వేడయ్యాక కొద్దిగా ఆ పిండిని వేస్తున్నానండి. మరి పొంగిపోకుండా కొద్దిగా పై వరకు రాకుండా వేసుకోవాలండి. ఇట్లా వేసుకున్నాక ఒక మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. లేదంటే పిండి ఉంటాయి, మళ్ళీ అడుగున మాడిపోతాయి. అవి లోపల దాకా ఉడకాలి అంటే సిమ్లో పెట్టి ఉడికించుకుంటే లోపల వరకు కూడా ఉడుకుతాయి. ఇప్పుడు మూత తీసేసినాక మెల్లగా వీటిని తిప్పి వేసుకోవాలండి. రెండో వైపు కూడా మంచిగా కాలడానికి ఇట్లా తిప్పి వేసుకోవాలి. తిప్పి వేసుకున్నాక 1 నిమిషం పాటు సిమ్లోనే ఉడికించుకోవాలండి. ఉడికించినాక ఇట్లా అన్నీ తీస్తూ ఉంటే ఈజీగానే వస్తాయండి. చూడండి, 2 వైపులా కూడా బాగా కాలాయి. సేమ్ ఇంతేనండి. సెకండ్ టైం కూడా ఆయిల్ వేసి కొద్దిగా ఆయిల్ వేడయ్యాక ఇట్లా పిండి వేస్తూనే ఉండాలి. ఆ గుంతలో ఎంత పడుతుందో అంత వేసి మూత పెట్టుకోవాలి. ఇదిగోండి, సెకండ్ టైం కూడా
వేసినవి కూడా ఈజీగా వస్తున్నాయి చూడండి, తిప్పుకోవడానికి ఈజీగా అవుతుంది. కొంచెం ఓపికగా సిమ్లో పెట్టి ఉడికించుకుంటే లోపల వరకు బాగా ఉడుకుతాయండి. లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది లోపల. ఇట్లా సిమ్లోనే 1 నిమిషం ఉడికించుకొని తీసుకోవాలండి. ఇగోండి 2 వైపులా కాలింది, ఉడికింది కూడా. వేడి వేడి పొంగనాలు రెడీ అయినాయండి. మీరు ట్రై చేయండి, కామెంట్ పెట్టండి.